జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపథం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 200. ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్ముడితో అంటున్నారు, మహాత్మా శ్రీకృష్ణ, మీరు దేవాది దేవుడైన శ్రీమన్నారాయణుడిని తెలుసుకున్నాం. నాకు ధర్మములు తెలియాలని పండితుడైనటువంటి మా తాత భీష్మాచార్యులతో చెప్పించారు, నారద మునీంద్రులతో చెప్పించారు, దేవతల గురువు అయిన బృహస్పతితో చెప్పించారు. ధన్యవాదాలు. నాకు మీరు ఒక విషయంలో సరి అయినటువంటి వివరణ ఇవ్వండి అని అడిగాడు ధర్మరాజు. ధర్మరాజా, ఏమిటి చెప్పు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ, అనుష్ఠింప ఉత్తమమైన ధర్మము ఏది అని అనగా అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ధర్మరాజా, ధర్మము ఇట్లాంటిది కాదు అని చెప్పుట కష్టం. ధర్మశాస్త్రములు, వేదములు పఠించిన వారు, సత్య సాక్షాత్కారం పొందిన ఋషులు ధర్మం యొక్క స్వరూపాన్ని ఖచ్చితంగా చెప్పగలరు, ఇతరులు చెప్పలేరు. ధర్మం అనేది కాలం బట్టి మారుతుంది, ధర్మము యుగాల బట్టి కూడా మారుతుంది. కనుక సరి అయిన అవగాహన లేని వారికి అధర్మము కూడా ధర్మంలాగే కనిపిస్తుంది. ధర్మ లక్షణాలను బోధన చేసే సాధకులు సరి అయిన అవగాహన ధర్మంపై పెంపొందించుకోవాలి. వారికి ధర్మంపై అవగాహన, మంచి పరిణతి, వారు శాస్త్రములను చదివిన వారై ఉండాలి. ఇంకా వారు ధర్మ సూక్ష్మం గురించి కూడా తెలుసుకోవాలి. అందుకు వారు ధర్మశాస్త్రములు చదువుడితో బాటుగా సరైన ఉత్తమ గురువు వద్ద శిక్షణ పొందాలి. ఉదాహరణ సహితంగా చెబుతాను, వినుము. వేదయుతమైనటువంటి యజ్ఞములలో పశుహింస చేయుట, అంటే యజ్ఞములలో పశుహింస చేయుట అధర్మము కాదు అని చెప్తున్నాయి వేదాలు. ఎంతోమందిని హింసించిన, సంహరించిన స్త్రీ అయిన రాక్షసుని కూడా మనుజుడు సంహరించవచ్చును అని చెప్తుంది రామాయణ ధర్మం. ఇక్కడ తాటకి వధ. ఇంకా భాగవతంలో స్త్రీలను ఇంద్రుడు, విష్ణువు సంహరించిన విధము. అధర్మ మార్గములో యుద్ధములు చేసి న్యాయమైన యుద్ధము చేయకుండా వీరులను వంచుతున్నటువంటి మేఘనాథుడు అనే రాక్షస వీరుడిని, అతడు చేస్తున్నటువంటి నికుంభుల యజ్ఞాలను ధ్వంసం చేయమని రాముడు చెప్పాడు. ధ్వంసం చేశాడు లక్ష్మణుడు, ఇతర వీరులు. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద ధర్మాన్ని కాపాడడం కోసము చిన్నపాటి అధర్మమైనటువంటి నికుంభుల యజ్ఞ ధ్వంసము ధర్మమే అని చెప్పారు రామాయణంలో. శ్రీరాముడు తనకున్నటువంటి రాజ్య శాసనాలు, వంశ గౌరవాలు, వాటితో సీతా పరిత్యాగం చేశాడు అని రామాయణంలో చెప్తారు. మిత్రులకు విన్నపం, ఇది ఉత్తర రామాయణంలో ఉంటుంది. దీనిపైన పలు వివాదాలు కూడా ఉన్నాయి. ఉత్తర రామాయణం అనేది లేదని కొంతమంది చెప్తారు, కూడా ఉంది అంటారు కొంతమంది. ఇది వివాదంలో ఉన్నది. సత్యవాక్య పరిపాలన కొరకే మానవుడు తన భార్యను కూడా అమ్ముకున్నాడు. ఆనాటి ధర్మం ప్రకారము సతి అనేది ఆ రాజు యొక్క ఆస్తిగా పరిగణన చేయబడింది. ఇది హరిశ్చంద్ర కథ అనేకంట ఇతిహాసము అందాం. ధర్మరాజా, ఈనాటి ధర్మ సూక్ష్మాలు చెప్తాను, నిన్న మొన్నటివి నీకు తెలిసినవే. పతివ్రత శిరోమణైన స్త్రీని జుత్తుపట్టి ఈడ్చుట, వేశ్య అని సంబోధించుట వందల మందిలో సభలో, మహావీరుడైన అభిమన్యుడిని దొంగసాటుగా వెనక నుంచి ధనస్సు విరిసి
తమ్మంటుగురు వీరులు ఒక్కసారి అతనిని సంహరించుట లాంటి అధర్మాలు. అలాగే ఈ అధర్మాలను చిన్నపాటి అధర్మంతో సరిచేయుట ధర్మ సూక్ష్మం. అది కర్ణుడు భూమిపై ఉండగా అతడిని అర్జునుడు సంహరించుట, ఎన్నో తప్పులు పాపాలు చేసిన దుర్యోధనుడిని భీమసేనుడు నాభి కింది భాగంలో గదతో ప్రహరణం చేసి సంహరించుట, ఇలాంటివి ధర్మబద్ధములు. ఎందుకంటే అవి ధర్మ సూక్ష్మములు. పెద్దవైన పాపాలు చేసిన వారిని చిన్న అధర్మం చేసి వారిని శిక్షించుట కూడా ధర్మ ఆమోదమే. దీనినే ధర్మ సూక్ష్మం అంటారు. కనుక యుధిష్ఠిర, ధర్మం గురించి దాని స్వరూపం గురించి ధర్మము తెలిసిన ధర్మవేత్తలను అడిగి తెలుసుకోవాలి. దురాశ, మోహము, గర్వము లాంటి అవలక్షణాలు ఉన్న వారికి ధర్మం యొక్క స్వరూపము సత్య సాక్షాత్కారము కాదు. కామం, అర్థం అనేవి మోహాతిరేకం. ఆ కారణంగా జరిగేవి. ధర్మము, ధర్మ స్వరూపము ఎరిగిన సత్య సాక్షాత్కారం పొందిన వారి నుంచి మాత్రమే అడిగి తెలుసుకోవాలి. వాళ్ళే ధర్మం గురించి సరైన సమాధానం చెప్పగలరు. ఇంకా ధర్మరాజ ఉత్తమ గురువుల వద్ద శిక్షణ పొంది వేదాధ్యయనము, వేద పఠనము, ఇతిహాసముల పఠనము, ధర్మశాస్త్రముల పఠనము మరియు వేద ఉపనిషత్తులైనటువంటి స్మృతుల నుంచి కూడా తెలుసుకొని ధర్మాల గురించి తెలుసుకోవాలి. వేదములు, స్మృతులు అన్నీ కూడా ధర్మాల గురించి మాట్లాడుతాయి. అందుకని వేద జ్ఞానము గలవారు, ఉపనిషత్తులను అధ్యయనం చేసిన వారు మరియు వేద పండితులు, ధర్మశాస్త్ర నిపుణులు, ఆచార వ్యవహారాలు పండితులు, నిపుణులు అయినటువంటి పెద్దల నుంచి ధర్మం గురించి తెలుసుకోవాలి. వారు మాత్రమే ధర్మం గురించి, ధర్మ సూక్ష్మం గురించి చెప్పగలరు అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు. అప్పుడు పండిత భీష్మాచార్యులు వారు చెప్తున్నారు ధర్మరాజుకు, ధర్మరాజ, శ్రీకృష్ణ భగవానుడు చెప్పినది అర్థమైనది కదా. ధర్మము, ధర్మ సూక్ష్మము వాటి గురించి తెలిస్తేనే ధర్మ పాలన చేయగలడు రాజు. అప్పుడు ధర్మరాజు భీష్మ పండితుల వారికి నమస్కరించి, తాత, మీరు ఒకసారి నాకు ధర్మం గురించి, ధర్మ సూక్ష్మం గురించి చెప్పండి. ధర్మానికి, ధర్మ సూక్ష్మానికి భేదం ఏమిటో చెప్పండి అని అడిగాడు. ధర్మరాజ, ధర్మ సూక్ష్మం 3 విధాలుగా ఉన్నది. అగమోక్త విధము అని ఒకటి, ప్రత్యక్షం అని ఒకటి, సమాచరణం అని ఒకటి. మొత్తం 3 విధాలుగా ధర్మ సూక్ష్మం ఉన్నది. పూర్వకాలంలో సత్య సాక్షాత్కారం పొందిన ఋషులు, మునీశ్వరులు ధర్మం ఇది అని వారు నిర్వచించి చెప్పారు. వారి పలుకుల ఆధారంగానే ధర్మ సూక్ష్మం చెప్పబడింది. ధర్మరాజ, విను. నాకు నా తండ్రి, నా తల్లి, నా గురువు పరశురాముల వారు, దేవఋషి నారద మునుల వారు, మైత్రేయ మహర్షి మరియు మార్కండేయ మహర్షి అట్టి గొప్పవారు చెప్పిన విధముగా నాకు తెలిసిన ధర్మాలు చెబుతాను, వినుము. మొదటిగా అత్యుత్తమ ధర్మం అహింస. హింస చేయకపోవుట. జీవులను కానీ, నరులను కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ, మనసులో కానీ వారిని హింసించుట అనేది హింస. అలా చేయకుండా ఉండేది అహింస. అది పరమధర్మం. రెండవ ధర్మం గొప్పది, సత్యం. సత్యంగా మాట్లాడుట, సత్య సంభాషణము ఉత్తమ ధర్మం. అలాగనే ఆడి తప్పకపోవుట కూడా
సత్యమే, ఆడి తప్పితే అసత్యం. ఆ పైన క్రోధరహితం అనగా క్రోధరాహిత్యంగా ఉండుట మరియు దానగుణంతో ఉండుట గొప్ప ధర్మాలు. ధర్మనందన ఉత్తమ బ్రాహ్మణులను, ఋషీశ్వరులను, విప్రులను, ధర్మమును కాపాడు వారిని ధర్మము కాపాడుతుంది. ఇది వేదవాక్కు. అయితే మహితాత్మ ధర్మమును కాపాడువారు, ధర్మమును కాపాడినవారు, ధర్మమును కాపాడువారు, కాపాడని వారు, వారికి కలుగు ఫలితాలేమిటి అన్నాడు ధర్మరాజు. కురునందన, సత్పురుషులు ఇంద్రియ భ్రాంతిని అరికట్టగలుగుతారు. వారు ఒకవేళ తెలుసో తెలియకో పాపకర్మలు చేస్తే అవి తప్పిదములు జరిగినవి అని ప్రాయశ్చిత్తం చేసుకుంటారు, తప్పని ఒప్పుకుంటారు. ప్రాయశ్చిత్తం చేసుకున్న అట్టి మహనీయులు మరి అట్టి పాపములను ఎన్నడూ జన్మలో చేయరు. అందువల్ల వారి పాపములు పోతాయి. ఇట్లాంటి వారు తమ పేరు ప్రకటించకుండా, ఎవరికీ తెలియకుండా గుప్త దానాలు చేస్తారు. అది సాధారణ దానం కంటే 100 రెట్లు ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. వీరు సర్వజీవులను తమ ప్రాణుల వంటివే అని భావించి వారిని హింసించరు. ఇట్టివారు సరదాకి కూడా అసత్యాలు చెప్పరు, ఆడి తప్పరు. ధర్మ సూక్ష్మాలను ఎరిగి తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను పూజిస్తారు, గౌరవిస్తారు. ఇక స్త్రీమూర్తి అయితే తన పతియే దైవము అని నమ్మి పతిని ఒక వ్రతంగా భావించి పతికి ఎదురు చెప్పక పతిని అనుగమించి ఉంటారు. వీరు దైవ సమానులు. ఉత్తములు పరస్త్రీ వ్యామోహం పొందరు. ఉత్తమ స్త్రీలు పరపురుషుని వ్యామోహం పొందరు. వీరు ఇతరులను తమ సోదరులు, సోదరిగా చూస్తారు. ఉత్తములు ఇతరుల యొక్క ధనాన్ని ఆశించరు, దొంగిలించరు. వీరు ఉత్తమ బ్రాహ్మణుడిని, ఉత్తమ విప్రుడిని, పెద్దలను అగౌరవపరచరు. తాత, మరి కొంతమంది ఎటువంటి కష్టపడకుండానే ధనము వారికి చేకూరుతుంది, ఐశ్వర్యం చేరుతుంది. కొంతమంది ఎంత కష్టించినా వారికి ధనము చేకూరదు, వారి పేదరికము పోదు. కొందరికి ధనమునను సుఖముండదు, కొంతమందికి సుఖముంటుంది కానీ ధనం ఉండదు. కొందరు ఉత్తమ గురువు వద్ద విద్య నేర్చుకుంటారు, కొంతమంది గురువు లేకుండానే విద్య నేర్చుకుంటారు. కొందరు చిన్నపాటి రోగానికే చనిపోతారు. కొందరైతే కత్తిపోట్లకు కూడా చనిపోకుండా జీవించే ఉంటారు. ఇలాంటి దృష్టాంతములు ఎందుకు జరుగుతాయి అని అడిగాడు. ధర్మరాజా, నీవు చెప్పినవి అన్నీ కూడా కర్మ సిద్ధాంతం ప్రకారము కర్మఫలాలు. వారు పూర్వజన్మలో వారు చేసుకున్న పుణ్య పాపాల ఫలితము ఈ జన్మలో వారికి సంక్రమిస్తుంది. కనుక నరుడు పుణ్యకార్యాలు, ధర్మవ్రతాలు, సత్యము, అహింస చేస్తే మంచి ఫలితాలు వారికి మరుజన్మలో వస్తాయి. ఇలా వచ్చిన వారు మళ్ళా జన్మ వద్దనుకుంటే వారు అహింస, సత్యవ్రతము, బ్రహ్మచర్యం, తత్వజ్ఞానము లాంటివి పొంది ఈ లోకములోని సంబంధాలను విడిచిపెట్టుకొని వైరాగ్యముతో పరమాత్ముడిని మంచి శ్రద్ధతో పఠించి భక్తితో ఉంటే అతడి సాధన మేరకు అతడికి మోక్షం సిద్ధించే కార్యక్రమం జరుగుతుంది. అట్టి ఉత్తములకు మోక్షము సిద్ధిస్తుంది. అప్పుడు వారు ఇంకా జనన మరణ చక్రంలో పడి భ్రమించరు, వారు దైవత్వాన్ని పొందుతారు అని చెప్పుకొచ్చాడు భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు. జై శ్రీమన్నారాయణ.